హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నా పేరు అర్పిత, నేను ఒక కౌన్సిలర్ని. నవేడేస్ నేను ఫేస్ చేస్తున్న ఇష్యూస్, ఎంతోమంది ఆడవాళ్ళు నా దగ్గరికి తీసుకొస్తున్న ప్రాబ్లమ్స్కి ఒక చిన్న సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను. లేడీస్ని చాలా చీప్గా చూస్తూ ఉంటారు బయట కదా. బస్సులో వెళ్ళలేకపోతున్నాము, ఆఫీస్లో జాబ్ చేసినా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నాయి, వేరే ఏం చేసినా కూడా ఆడవాళ్ళు అన్ని చోట్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఆ భయంతో వాళ్ళు ఇంట్లోనే ఉంటూ వాళ్ళు ఏదైనా చెయ్యాలి, ఇంట్లో కూర్చొనే ఏదో చెయ్యాలి, సాధించాలి అన్న ఒక మెంటాలిటీకి వచ్చేసారు. దానికి ముందు ఈ విషయం గురించి మాట్లాడటానికి ముందు నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక ఊర్లో ఒక బావి ఉందండి. ఆ బావిలో ఒక 2 కప్పలు నివసిస్తూ ఉన్నాయి. సో ఆ కప్ప ఎంత టార్చర్ పెట్టినా ఏం చేసినా ఇంకో కప్ప కొంచెం వీక్ అనమాట. స్టార్టింగ్లో కొంచెం బలంగా ఉన్నా అది పెట్టిన టార్చర్కి అటు ఇటు ఎటూ పోలేదు, మొత్తం అదే బావిలో ఉండిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. తర్వాత కొన్ని నెలల తర్వాత ఒక పెద్ద వరద వచ్చేసింది. ఆ వరదలో ఒక చేప కొట్టుకొని ఆ బావిలోకి వచ్చింది. రాగానే ఆ 2 కప్పలు ఆశ్చర్యంగా ఆ చేపను చూసాయి. ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు అని చెప్పేసి అడగన్నానే అప్పుడు ఆ చేప, నేను సముద్రంలో నుంచి వచ్చాను, చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఆ సముద్రంలో ఎంతో ప్లేస్ ఉంది, కలర్ఫుల్ స్టోన్స్ అవి ఇవి అని చెప్పేసి ఇలా పొగిడేస్తూ ఉంటుంది బయట సమాజాన్ని కోసం. ఆ ఫ్రెష్ ఎయిర్ గురించి మొత్తం చెప్తూ ఉంటుంది. కానీ ఆ 2 కప్పలు నమ్మవు. ఇది చెప్తూ చెప్తూ ఏమందంటే అప్పుడు ఇంకో కప్ప కొంచెం ఎక్సైట్ అయిపోయింది. నేను ఇంత అనుభవిస్తూ ఇక్కడ ఎందుకు ఉండాలి, ఒక్కసారి వెళ్ళి ఆ సముద్రం ఏంటో చూద్దామా అనిపించింది దానికి. అలా అయిపోయి ఆ చేపతో పాటు ఈ కప్ప వెళ్ళి ఆ సముద్రంలో పడంగానే ఆకాశాన్ని ఇలా చేతికి అందుకున్నట్టు అనిపించేసింది. ఆ సముద్రం లోపల ఉన్న బ్యూటిఫుల్ కలర్ స్టోన్స్ వావ్ అనిపించింది దానికి. ఫస్ట్ టైం చూస్తూ ఉంది కదా, బయట నుంచి ఇలా చూస్తూ ఉంటే మొత్తం గ్రీనరీ, చెట్లు అంత అద్భుతంగా ఉన్నాయి. ఆ సముద్రపులోని అలలు వావ్, అవన్నీ ఫ్రెష్ ఎయిర్ చూసేసి తనకి ఎంతో సంతోషంగా అనిపించింది. అరే, ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాలు నేను ఆ టైంని వేస్ట్ చేసుకున్నానే ఆ బావిలోనే ఉంటూ. ముందే వచ్చి ఉంటే నా వేస్ట్ అయిపోయిన జీవితం అసలు ఇక్కడే గడిపేసేదాన్ని, నా జీవితం ఎంతో అద్భుతంగా ఉండేది కదా అని చెప్పేసి అది అప్పుడు అనుకుందనమాట. అలాగే ఆడవాళ్ళు కూడా, సో పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, పెళ్ళైన తర్వాత నువ్వు అక్కడే ఉండాలి, అక్కడే చావాలి, అది నీ ఇల్లు అని చెప్పేసి సొల్లు కబుర్లు చెప్తూ ఉంటారు. అఫ్కోర్స్ నేను అవన్నీ అలా అనట్లేదు, కానీ భర్త ఇంట్లో కూడా నీకు ఏదైతే మర్యాద దక్కుతుందో, నువ్వు ఎప్పుడైతే హ్యాపీగా ఉంటున్నావో అప్పుడు అక్కడ ఉండటంలో ప్రాబ్లం లేదు. ఇద్దరు ఒక అండర్స్టాండింగ్లో ఉంటారు. పిల్లలకు కూడా ఎలా చేయాలి ఏంటి డిస్కషన్ చేసుకుంటూ సంతోషంగా మీరు అక్కడ ఉండొచ్చు. కానీ మీకు అక్కడ వాల్యూ లేనప్పుడు, ఎప్పుడు మీరు తన్నులు తింటూ ఉన్నప్పుడు, ప్రతిరోజు కూడా మనశ్శాంతి లేకుండా పెళ్ళైనప్పటి నుంచి కూడా మీరు అనుభవిస్తున్న ఆ టార్చర్ ఎవరికీ అర్థం కాదు, అది మీకు మాత్రమే అర్థమవుతుంది. ఆల్రెడీ మీరు ఏదైతే ఫేస్ చేస్తుంటారో అంత టైం మొత్తం మీరు వాళ్ళకి ఇచ్చారు, ఎంతో హ్యాపీగా ఉండాలనుకున్నారు, ప్రయత్నించారు, అది మీకు కుదరలేదు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే, అరే నేను ప్రయత్నించానే నా వల్ల కాలేదు, నేను ఆఫ్ చేసేసుకుంటాను నా లైఫ్ని అంటుంటారు. కానీ ఎందుకండి లైఫ్ని ఆఫ్ చేసుకోవటం? అలాంటి మూర్ఖుల కోసమని మీ జీవితాన్ని మీరు పాడు చేసుకోకండి, మీరు ఆఫ్ చేసుకోకండి. సో అలాంటి నెగిటివ్ వైబ్రేషన్స్ని మీరు తీసుకురావద్దు. మీకంటూ ఒక జీవితం ఉంది, టైం చాలా వాల్యుబుల్ అండి. ఆ టైం మళ్ళీ రాదు మనకి. ఈ మానవ జీవితం రావడమే చాలా గొప్పదంటారు. ప్రతి ఒక్కళ్ళ లైఫ్ వాళ్ళకి గ్రేటే. మీరు కూడా, లేడీస్ కూడా పుట్టే ఉంటారు కదా, జెంట్స్ ఎలా పుడతారో లేడీస్ అలాగే పుడతారు. లేడీస్ పుట్టిన తర్వాత పుట్టినప్పటి నుంచి పెద్దగా అయ్యే వరకు ఎన్ని కష్టాలు అనుభవించుంటారు, ఎంతమంది క్రూర మృగాల దగ్గర నుంచి దాటుకొని రావాల్సి ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి, ఎంత కష్టపడి చదువుకుని ఉంటారు. ఇవన్నీ దాటుకుంటూ వచ్చి మొగుడింట్లో పడంగానే వాడు పెట్టే టార్చర్స్ మనం అనుభవించాల్సిన అవసరం అస్సలు లేదు. మీకంటూ ఒక జీవితం ఉంది, ఆ జీవితాన్ని మీరు కూడా అనుభవించాల్సిన అధికారం అంతే ఉంది. నవ్వేడేస్ మీకు బయట గవర్నమెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి, ఎన్నో ట్రస్ట్లు కూడా ఉన్నాయి మీకు సపోర్ట్ చేయడానికి. మెయిన్ థింగ్ వచ్చేసి మీరు ఎడ్యుకేటెడ్. ఫస్ట్ ఎడ్యుకేషన్ మీకు చాలా ఇంపార్టెంట్. చదువుకోండి,
మీకు ఏదైనా జాబ్ అంటే జాబ్ పరంగా ఏం రిలేటెడో అది మీరు ట్రై చేయండి. బిజినెస్ పరంగా మీకు ఏమొచ్చో అనేది దాని గురించి ఇంకా బాగా స్టడీ చేసి ఇంకా చదువుకోండి. లోన్స్ చాలానే వస్తున్నాయి. ఆ లోన్స్ గురించి ట్రై చేయండి. వెళ్ళండి, బయటికి వెళ్ళి బతకండి మీరు ఒక్కళ్ళే. ఏం కాదు. నవ్వేడేస్ చాలా అవేర్నెస్ వచ్చింది. గవర్నమెంట్ ఎంతో సపోర్ట్ చేస్తూ ఉంది. మీరు పోలీస్ స్టేషన్లో కూడా లేడీస్కి ఈ ప్రాబ్లం ఉందని చెప్తే వాళ్ళు మీకు ఎంతో సపోర్ట్ చేస్తారు. గుడ్డిగా ఇంకొకసారి ఎవరిని నమ్మకుండా మీ లైఫ్ అంటే ఏంటో మీరు అది సాధించి చూపించండి 10 మందికి. అనేవాళ్ళు మస్తు అంటారండి, కానీ అనుభవించే వాళ్ళకి మీకే కదా అర్థమవుతుంది ఎలా మనం అనుభవిస్తున్నామని చెప్పేసి. అంతేకాని ఒక ఫర్నిచర్ లాగా అలా పడున్నారనుకోండి, టోటల్లీ మీరు డిప్రెషన్లో వెళ్ళిపోతారు. అలా డిప్రెషన్లో వెళ్ళిన తర్వాత మీరు ఏం సాధించలేరు, ఏం చేయలేరు. ఇల్లు, గోడలు, వంట, వాళ్ళు తన్నులు కొడతా ఉంటే తన్నులు తింటూ ఉంటారు. పిల్లలు మిమ్మల్ని కొడతా ఉన్నా మీరు గమ్మున ఉండాల్సి వస్తుంది. నువ్వు వేస్ట్ దానివి, నువ్వు అలాంటి దానివి, నువ్వు ఇలాంటి దానివి అన్నా కూడా పడాల్సి వస్తుంటుంది. అవన్నీ అవసరం లేదు. మిగిలిన కొంచెం జీవితమైనా మీరు హ్యాపీగా గడపండి. సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే, ఇంకా ఏదైనా మీకు క్లారిటీగా మీరు ఇంకా ఏదైనా అడగాలనుకుంటుంటే నా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.